రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చట్టపరమైన రిజర్వేషన్స్ ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీలు కోరుతూ ఉంటే పార్టీ పరంగా ఇస్తామంటూ మాట మారుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ప్రకటించాల్సిన పార్టీ పరమైన రిజర్వేషన్లను కేబినెట్ లో ప్రకటించడం అసలు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతో చర్చించాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ముందే సీఎం నేతృత్వంలో అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని డిమాండ్ చేశారు. చట్టసభను అడుగు పెడతానని చెప్పి సున్నితంగా తిరస్కరించి రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపాదన తిరస్కరించి ఇలా మన మధ్యన ఉన్నాడు మధు యాష్కర్. నిజంగా సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనిషి గుర్తుపెట్టుకునేది రెండేసార్లు. ఒకటి, మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే మన వైపు చూస్తారో వారు. అదేవిధంగా మనం హాస్పిటల్లో ఉంటేనో, జైల్లో ఉంటేనో హాస్పిటల్కు, జైలుకు వచ్చేవాళ్ళు మనని ములాఖాతు ద్వారా పరామర్శించేవాళ్ళు. పార్టీ వ్యతిరేకమని తెలియగానే సగం మంది దాడుతున్నారు. కానీ పార్టీ విధానం ఎట్లని ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా మేము బీసీ సమస్యల కోసం గలమెక్కుతామని చెప్పి వచ్చినటువంటి మధు యాష్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.